హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్క చిన్న లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు నిద్ర పట్టలేదండి, ఏంటో అర్థం కాలేదు. సడన్గా 3:30కి మెలకు వచ్చింది. ఈ మధ్య నాకు మతిమార్పు ఎక్కువైపోతుంది. ఈ ఛానల్స్ ఏమో కానీ ఈ ఛానల్ వల్ల ఆలోచించి మతిమార్పు అయితే ఎక్కువ వచ్చేస్తుందండి. నిన్నేమో టిఫిన్ ఆర్డర్ చేశాను. రేపు పిల్లలకి సోమవారం కదా, మరి టిఫిన్ నానబెడితేనే కదా వాళ్ళకి మార్నింగ్ చేసి పెట్టేది. అసలు ఆ సంగతి మర్చిపోయానండి. ఆదివారం సాయంత్రం గుర్తొచ్చింది 7ంటికి ఆ సంగతి. అయ్యో రేపు పిల్లలకి ఏం టిఫిన్ చేయాలా అని చెప్పి ఇంక అప్పుడు నానేసాను. అప్పుడు పప్పు నానబెడితే అవి మరి నానడానికి టైం పడుతుంది కదా, అందుకని చెప్పి ఇంకా రాత్రి చూసానండి 10ంటప్పుడు పడదామని చెప్పి. కానీ అప్పటికి అంత గట్టిగానే ఉన్నాయి, మెత్తగా ఏం లేవు మినపగుళ్ళు అంత మెత్తగా. మళ్ళీ ఎందుకు అనవసరంగా మరి పాడైపోతాయిలే అని చెప్పి చేయలేదు. ఇంకా మార్నింగ్ మెలకు వచ్చేసింది. ఇంక నేను అస్సలు నిద్ర పట్టలే. కాసేపు పడుకుందామని చూసినా కూడా అస్సలు నిద్ర పట్టలేదు. ఇంకెందుకులో పడుకోవడం, ఆల్రెడీ పప్పు అది నానబెట్టున్నాం కదా, ఇంకా రవ్వ అది నానబెట్టుకొని ఇడ్లీ పిండి పట్టేద్దాం. మళ్ళీ పిల్లలకి మార్నింగ్ అడవిడి అయిపోయింది కదా, మళ్ళీ 6కి లేస్తే అడవిడి పని అంతా. వాళ్ళకేమో 7:30కే స్కూలు, మళ్ళీ వాళ్ళని లేపాలి, నేను రెడీ చేయాలి. ఎందుకులే ఇంకా లేద్దామని చెప్పి 3:30కి అయితే అప్పుడు పడుతుంది ఆ పిండి. నవ్వొచ్చింది. నా మతపరం వల్ల ఇట్లా చేయాల్సి వచ్చింది, ఈ టైం అప్పుడు లేచి చేయాల్సి వస్తుంది అని చెప్పి. ఏంటో అస్సలు గుర్తుండట్లేదండి. ఇంతకుముందు అన్నీ బాగా గుర్తుండేవి, అస్సలు గుర్తుండట్లేదు. ఇంకా మిక్సీకి వేస్తున్నానండి, కొంచెమే కదా, ఒక్క టీ గ్లాస్ ఉన్నారే అండి. ఎప్పటికప్పుడే ఒక్క పూటకే. దోశ అయితే 2 పూటలకి వేస్తాను, ఇడ్లీకి అయితే ఒక్క పూటకే. ఎందుకంటే తినరు మామయ్య వాళ్ళు, అందుకని చెప్పి ఒక్క పూటకే వేస్తాను. ఇంకా అక్కడైతే ఇడ్లీ పిండి వేస్తాం కదా, అది మినపగుళ్ళు మిక్సీ పట్టేస్తున్నాను. చెక్క దీంట్లోనే మెత్తగానే వస్తాయండి. కొంతమంది ఏంటో గట్టిగా వస్తాయి మిక్సీలో పడితే అంటారు, కానీ ఎందుకు వస్తాయి, ఏం రావు. రవ్వ కనుక ఖచ్చితంగా 2-3 గంటలు రవ్వ నానితే మన ఇడ్లీ అసలు మనం రుబ్బుకున్న పిండి ఎట్లయితే ఉంటుందో మెత్తగా సాఫ్ట్గా అలానే ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటాయి. ఫస్ట్లో నేను కూడా అట్లా అనుకునేదాన్ని, గట్టిగా వచ్చాయి, ఏంటా ఎక్కడ తేడానా అని అసలు అర్థమయ్యేది కాదు. అప్పుడు ఏం చేశానంటే, ఇప్పుడు మినప జిగురు మనం పట్టినప్పుడు కూడా దాన్ని బాగా మెత్తగా అండి, మరీ వాటర్ ఎక్కువ పోయకుండా అట్లానే మరీ టైట్గా పట్టకుండా బాగా మిక్సీ 2-3 సార్లు బాగా మిక్సీ చేసామనుకో మంచిగా పిండి ఇట్లా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ రవ్వ కూడా నానాలండి, నానితేనే మనకి మంచిగా ఉంటుంది ఇడ్లీ అనేది. ఎప్పుడైనా సరే ఎంత ఎక్కువ సేపు నానబెట్టుకుంటే రవ్వని అంత బాగుంటాయి మన ఇడ్లీ. ఇలా ట్రై చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి కాఫీ పెట్టేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, కాఫీ అయ్యి ముందే పెట్టేసుకొని ఒకసారి గిన్నెలు కడుక్కుంటాను అని చెప్పి. ఇంకా అటు వెళ్ళాను లేదు, ఇటు కాఫీ కూడా పొంగిపోయినాయి, చూసుకోలేదు. ఇటు పెట్టి ఇంకా బట్టలు నానబెడదాం అన్నట్టు వెళ్ళాను. అవి అక్కడ మోటార్ వచ్చేసరికి ఈ కాఫీ కూడా పొంగిపోయినాయండి. మళ్ళీ ఇది ఒక డబల్ పని, మళ్ళీ గ్యాస్ పై కడుక్కోవాలి. ఒక పని చేద్దాం ఖాళీగా ఉండడం ఎందుకులే అని ఇంకో పని దగ్గరికి వెళ్ళాం అనుకో, ఇది డబల్ పని అయిపోతుంది. ఏం చేస్తాం, ఏం చేయలేము, అంతే. ఇంకా కడుక్కోవడం చేసేది ఏముంది. ఇవి పువ్వులండి, మాకు తెలిసిన వాళ్ళు పంపించారు పనికొచ్చేవాళ్ళు. చూడండి ఎంత బాగున్నాయో అసలు మల్లెపూలు. నాకు చాలా ఇష్టం పువ్వులంటే. వాళ్ళు కంపల్సరీ పంపిస్తారు, పువ్వులు ఉన్నప్పుడల్లా, ఎక్కువ ఉన్నప్పుడల్లా పంపిస్తారు పువ్వులు. ఇంక ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందో లేదో, చుట్టూ అంతా ఎంత చీకటిగా ఉంది. ఎందుకంటే టైం 4 కదా అయ్యింది, ఎవరు లేస్తారు అప్పటికి, ఎవరు లేవరు. నేను అవి చేసుకునేసరికి అరగంట అయిపోయింది, అదంతా చేసుకునేసరికి. ఇంకా గాబ్ దగ్గర అయితే వేసేసుకున్నాను అంట్లు. ఈరోజు కొంచెం తక్కువే ఉన్నాయండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎప్పటికప్పుడు కడిగేసుకున్నాను నేను సాయంత్రం, అందుకని కొంచెం ఉన్నాయి. లేకుంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో. ఎందుకో తెలియదు, అంట్లు బట్టలకు మట్టుకు అస్సలు కొద ఉండదు మా ఇంట్లో. ఎప్పుడు అంట్లు బట్టలు ఎప్పుడు స్టాక్ ఉంటాయి. ఎప్పటికప్పుడే ఉతుకుతానండి. మళ్ళీ ఇప్పుడు నైట్ చేసి ఇప్పుడు ఉతికేస్తాను మార్నింగ్. మళ్ళీ మార్నింగ్ పిల్లలు నేను స్నానం చేస్తాం, మా వాళ్ళు చేయలేదు కానీ పిల్లలు నేను స్నానం చేస్తాం. మా సాయంత్రం మళ్ళీ చేస్తాం కదండి పని, చేసేటప్పుడు మళ్ళీ ఉతికేస్తా. అయినా ఇప్పటికప్పుడు బట్టలు వస్తూనే ఉంటాయి, ఏంటో అర్థం కాదు. అంట్లకి బట్టలకు మటుకు మా ఇంట్లో ఏ కొదవ ఉండదు అసలు. కొంతమంది నాకేమో పిల్లలు కొంచెం మూత పెట్టి తాగిన గ్లాసులు కూడా అట్లాగే కడగాలనిపించదు. ఇంకా వాళ్ళు ఏమి మూత పెట్టిన గ్లాసులైనా లోటాలైనా ఏమైనా ఉంటాయి కదండి, అవి కూడా ఇంకా వేసేస్తాను కడగడానికి. ఎందుకో ఇష్టం ఉండదు మళ్ళీ వాడాలంటే. ఇంకా అందుకని ఎవరైనా తాగిన లోటాలు ఏమున్నాయి సరే అవి కూడా వాష్ చేయడానికి వేసేసుకుంటాను. ఏంటో ఆ వీక్నెస్, అదేం మెంటాలిటీ అర్థం కాదు నాకు. అదొక మెంటాలిటీ. అంట్లు ఎక్కువైనా పర్లేదు కానీ అట్లా ఉండడానికి అయితే ఇష్టపడిన అసలు నేను. ఇంకా అంట్లన్నీ కడిగేసుకున్నాను. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, ఉతకాలి. ఇంకా అయితే ఎవ్వరూ లేవలేదండి అసలు, మా చుట్టుపక్కల ఎవ్వరూ లేవలేదు. ఒక 5 ఆ టైం అయితే కానీ ఇటు చుట్టూ పనికి వెళ్ళే వాళ్ళు, సెంటరింగ్ పనికి వెళ్తారు వాళ్ళు, వాళ్ళ వాయిస్లు అవన్నీ వినిపిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా రాలేదు. టైం ఎంత అవ్వలేదు కదా, వాళ్ళు కూడా రాలేదు. ఇంకా అంట్లన్నీ కడిగేసి నీ దగ్గర పెట్టేసుకుని బట్టలు ఆల్రెడీ నానబెట్టుకున్నాను చెప్పాను కదా, ఇంకా బట్టలు అయితే ఉతికేస్తున్నాను. ఇడ్లీ ఇప్పుడే ఎందుకని వేయలేదండి, ఎందుకంటే ఇప్పుడే వేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇందాకే కదా మనం పట్టింది,
ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ కూడా మరీ మినపజీవుల్లో నానిపోతే ఏం బాగుంటాయి ఇడ్లీ బాగోవు అసలు ఇదంతా చేసుకొని వచ్చాక అంట్లు బట్టలు అయిపోయినాక చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అంట్లైనా ఎన్ని అంట్లైనా కడుగుతా కానీ బట్టలు ఉతకాలంటే మెంటల్ వస్తుందండి. అస్సలు నచ్చదు నాకు బట్టలు ఉతికే పని అంటే, ఎందుకు అర్థం కాదు. అసలు స్నానం చేయమంటే 2-3 సార్లు స్నానం చేస్తే కానీ బట్టలు ఉతకాలంటే పిచ్చి మెంటల్ వేస్తుంది. చూస్తున్నారు ఎంత చీకటిగా ఉందో. ఇంకా వాళ్ళు పనికి వచ్చే వాళ్ళు వాళ్ళదేనండి, లైట్ వేసారు అక్కడ. అసలు మొత్తం చీకటిగా ఉంది, ఎవ్వరు లేవలేదు అసలు మా చుట్టుపక్కల ఎవరు, నేనే లేచి ఒక్కదాన్ని. ఇంకా ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ ఇందాకే పిండిలో సాల్ట్ కలిపేసి పక్కన పెట్టేశాను ఒకసారి, ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంకా గ్యాస్ వెలిగించడానికి అని చెప్పి వాటర్ పోసాను ఇడ్లీ పాత్రలో. మాది వచ్చేసి కింద స్టాండ్ ఉంటుంది కదండి ఇడ్లీ పాత్రది, అది ఇరిగిపోయింది. ఇడ్లీ పాత్ర ఇది ఇచ్చేసి కొత్తది తీసుకోవాలి, అవ్వట్లేదు మార్చడానికి. నా ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు, ఇంకా మార్చడం అవ్వట్లేదు. ఈసారి ఇది వేసేసి వేరేది తీసుకోవాలండి. ఏదన్నా ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి బాగానే ఉంటుంది కానీ ఒక్కోసారి అంతా చేసి పెట్టాక ఒక్కోసారి ఆ వాటర్ పొంగిపోతున్నాయి వాటి మీద, లేకుంటేనే మాడిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. దగ్గరుండి చూసుకుంటేనే అట్లా ఇది కనుక మర్చిపోయి మన పని మనం చేసుకున్నాం అనుకో మాడిపోతుంది, లేకపోతే వాటర్ అంతా వాటి మీద పడిపోతుంది. అదొక బాధ అయిపోయింది ఇడ్లీ చేయాలన్నప్పుడల్లా. ఇదైతే అర్జెంటుగా మార్చేయాలి ముందు. అత్తయ్య గురించి వచ్చాక అట్లా మార్పిచ్చామని చెప్పాలి. ఇప్పుడు కింద తిరిగిపోవడం వల్ల ఏంటంటే మరి కింద మనకి వాటర్ వచ్చేస్తాయి కదండి దాని మీదకి. అదేం చేస్తున్నానంటే టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్లో వాటర్ పెట్టి ఇడ్లీ పాత్ర మధ్యలో పెట్టి దాని మీద నిలబెట్టి పెడుతున్నాను స్టాండ్ని. అప్పుడైతే ఆగుతుంది, లేకుంటే వాటర్ అంతా వచ్చేస్తున్నాయి. అసలు మామూలుగా చెప్పడం మర్చిపోయాను దీని సంగతి. అట్ల పెనం రావట్లేదంటే కొత్తది తెచ్చారు అట్ల పెనం ఒకటి, ఇంకోటి మిక్సీ కూడా తీసుకొచ్చారు. నేనే మర్చిపోయాను అసలు దాని గురించి చెప్పడం. చెప్పుంటే తెచ్చేవాళ్ళేమో ఇది కూడా. నాకే చెప్తున్నానుగా మతిమరుపు ఎక్కువైపోతుంది ఈ మధ్య, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదొకటి సింక్ కింద పైప్ కూడా పగిలిందండి. అసలు ఆ పైప్ ఎంత అవుతుంది, ఒక 100 రూపాయలు అవుతుంది. అది కూడా నేను చెప్పలేదు అసలు వాళ్ళకి. ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాను కానీ ఆ పైపు వాటర్ లీక్ అవుతుంటే ఆ పైపు వెళ్ళారు కదా, అది కూడా చెప్తే పనిలో పని తీసుకొస్తారు కదా అనే ఆలోచన నాకే రాలేదు. ఇంక వాళ్ళు ఏం తీసుకొస్తారు చెప్పండి, ఇంట్లో ఉండే నేనే చెప్పకపోతే వాళ్ళకి. ఈ ఛానల్ వల్ల అంత మెంటల్ టెన్షన్ అనిపిస్తుంది. అసలు నిద్ర కూడా పట్టట్లేదండి ఈ మధ్య. అసలు ఈ ఛానల్ సక్సెస్ లే టైం అయింది, లే దా లేసరా చేయి లే పో బ్రష్ చెప్పాలి. బొడ్డమ్మాయికి కూడా స్నానం చేయించేసానండి. తలస్నానం చేయించాను. నిన్న సండే కదా, ఆల్రెడీ ఇంక ఇంట్లో ఉంటారని చెప్పి తలస్నానం చేయించాను. గిరట సోమవారం కదా అని చెప్పి మళ్ళీ తల మీద పోసానండి. మళ్ళీ ఎందుకు ఆయిల్ పెట్టామని చెప్పి సాయంత్రం వస్తారు ఆయిల్ పెట్టాలి. ఇక్కడైతే రొంజలు వేసేస్తున్నాను. ఇంకా రిబ్బన్ లేదు, ఇంక టైం కూడా చాలట్లేదండి. పొద్దున్నే స్కూళ్ళు, ఇంట్లో ఒక్కదాన్ని కదా. అత్తయ్య ఉంటే కొంచెం హెల్ప్ అయ్యేది. అత్తయ్య లేకపోయేసరికి నేను ఒక్కదాన్ని అయ్యేసరికి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి టిఫిన్లు చేసి మాయం చేసుకుంటూ ఇంట్లో పని చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఏం చేస్తాం, తప్పదు. అక్కడ అవసరం అట్లాంటిది అవతల అత్తయ్య, అందుకని అక్కడ ఉండాల్సి వస్తుంది వైజాగ్లో. అసలు నేను పౌడర్ రాసేదాకా కూడా ఆగదండి ఏమో కంగారు. ఒకరోజు ఏమో రాసేసుకుంటుంది తెల్లగా మొహం నిండా, లేకుండా అసలు పౌడర్ రాసుకోదు. మెంటల్ పిల్ల. అసలు తిండి తిందండి, నాకు అక్కడ కోపం వస్తుంది. ఎంత తోలు చేసినా అనిపించదు కానీ తినకపోతే మటుకు నాకు పిచ్చి కోపం వస్తుంది. చాలా బాగుండేదండి అసలు స్కూల్కి వెళ్ళకముందు. ఎప్పుడైతే స్కూల్లో వేయడం స్టార్ట్ చేసామో సడన్ అసలు తగ్గిపోయింది. ఇంకా నిన్న పూలు పంపించారని చెప్పాను కదా, ఇంకా దానికోసం చిన్న మొక్క అయితే కట్టాను. ఎక్కువ కట్టినా ఉంచుకోదండి, పీకేస్తుంది. ఇంక అందుకని చిన్న ముక్కలే కట్టాను ఆమె కోసం. ఇవన్నీ సదరాలి మళ్ళీ మొత్తం. ఇల్లు ఊడ్చే ముందు అయితే మొత్తం మంచం అంతా కూడా ఒక సర్దులు పేసుకుంటారండి. ఎందుకంటే పిల్లలు ఇంకా ఆడతారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, మట్టుకాలతో అట్లా ఎక్కేస్తారు. ఒకసారి మొత్తం దులుపుకొని ఒకసారి కింద కొట్టాక ఇల్లు ఊడ్చుకుంటాను, ఇంక శుభ్రంగా ఉంటుందని చెప్పి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఇంట్లో ఊడ్చడం అవన్నీ అయితే చేయనండి. ఎందుకంటే షూ వేసుకొని మొత్తం దొక్కుతూనే ఉంటారు. నేను ఊడ్చినా కూడా షూ వేసుకొని ఇంట్లోనే తిరుగుతారు. ఎంత వద్దని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ పని స్టార్ట్ చేస్తాయి, ఇల్లు ఊడ్చడం తుడవడం అనేది.
వాళ్ళు ఉంటే తొక్కుతూనే ఉంటారు, అరిపిస్తూనే ఉంటారు నన్ను. ఇంకా వాళ్ళకి ఇల్లు ఊడ్చడం మాపు పెట్టడం తర్వాత చేస్తాను. ఇంకా ఇల్లు ఊడ్చడం అయితే స్టార్ట్ చేస్తానండి. మా ఈ బండ్లు అసలు తడికాలతో కనుక మనం తుడుచుకోకుండా అడుగు పెడితే ఆ అడుగు అట్లా పడిపోయింది వీటి మీద. అసలు రోజు తుడవాలండి, రోజు నా చావు అవుతుంది తుడవలేక ఈ బండ్లు. కొంచెం వాటర్ పడినా కూడా మరకలు పడిపోతాయి ఈ బండ్ల మీద. రోజు ఇల్లు ఊడ్చాలి, తుడవాలి. అమ్మో, ఈ పిల్లలు ఉన్న రోజైతే ఇంకా డబ్బలండి, ఊడుస్తూనే ఉండాలి వీళ్ళు ఉన్నంతసేపు కూడా. ఇంకా అందుకే వాళ్ళు స్కూల్స్ ఉండేమంటే వాళ్ళు వెళ్ళిపోయినాక చేసుకుంటా, వాళ్ళు వచ్చేదాకా ఇంకెక్కడ వస్తూ అక్కడే ఉంటుంది. ఎవరు తీస్తారండి, ఎవరు ఉండరు కదా, ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా నేను మావయ్యే కదా, ఇంకా అంతేం ఉండదు. మొత్తం 4 గదులండి మావి. వంటగది, మాదొక గది, ఇంకో గది, ఇంకోటేమో స్టోర్ రూమ్లా ఉంటుంది. ఒక వరండా ఇంటి ముందు ఉంటుంది మట్టం. ఇంకా ఇదంతా నాకు ఇల్లు ఊడ్చి తుడిచేసరికి ఎట్లా కాదన్నా ఒక 20 నిమిషాలు పడుతుందండి. మా ఇల్లు అంతా ఊడ్చి తుడిచేసరికి ఇంకంతా ఊడ్చుకోవాలి కదా. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ అన్నీ వేసేస్తారు, బొమ్మలు కూడా తీస్తారు పెద్ద ఆడేవాళ్ళలాగా. ఆడేదే పెట్టేది తీసి ఇంటి నిండా వేస్తారు. అవన్నీ సదురుకుంటూ చేయాలి ఈ పని. ఇంకా వంట కూడా అయిపోయింది. కోడిగుడ్డు టమాటా అయితే చేసేస్తాను. ఇంకా నాకు పిల్లలకే అండి. మావయ్య అయితే హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకా పిల్లలకి నాకు రైస్ కూడా అయిపోయింది. వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి. దానికి వీడియోస్ కనుక నచ్చితే ఇలాంటి వీడియోసే చేస్తాను. ఇంకా సపోర్ట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క చిన్న లైక్ చేయండి. బాయ్ బాయ్.